ప్రభువు పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్న సర్వసత్యము. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే ఆ మందిరం గురించి ప్రభు చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఆ మందిరము ప్రభువై ఉన్నాడు, సంఘమై ఉన్నది. ఆ సంఘము ఆత్మ సంబంధమైన మందిరము. సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కొక్కరు, క్రీస్తులో చేర్చబడిన ప్రతి ఒక్కొక్కరు సజీవమైన రాళ్ల వలె ఉండాలి. ఇది దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాక ఈ ఫిజికల్ కన్స్ట్రక్షన్స్, ఈ టెంపుల్స్, ఈ మాన్యుమెంట్స్, ఈ మందిరాలు, ఈ చర్చెస్, వాటికి దేవుడు ఏమాత్రం వాల్యూ ఇవ్వలేదు, ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇవ్వడు కూడా దేవుడు. ప్రభు ఇచ్చే ఆ యొక్క ప్రాముఖ్యత, ఆ ప్రత్యేకత, ఆ శ్రద్ధ, ప్రభు యొక్క ప్రేమ ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే ఆ మందిరం నిమిత్తం. ఆ మందిరము క్రీస్తు యొక్క శరీరము, ఆ మందిరం క్రీస్తు, ఆ మందిరము సజీవమైన రాళ్ల వలె దేవుని బిడ్డలు వారు మార్చబడి వారు కట్టబడే ఆత్మ సంబంధమైన మందిరము. ఆయన జీవము గల ప్రభువు, ఆయన మందిరము. కాబట్టి ఆ ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలంటే మనము సజీవమైన రాళ్ల వలె ఉండాలి. ఆయన యుగ యుగములో సజీవుడై ఉన్నాడు. ఆ సజీవమైన మూలరాయి యేసయ్య. ఆయన యుద్ధకు మనం రావాలి. అప్పుడు మనం కూడా సజీవమైన రాళ్ల వలె ఆయన మీద కట్టబడడానికి ప్రారంభిస్తాం. దేవుడు మనల్ని కట్టిస్తాడు, దేవుడు మనల్ని కడతాడు. మనము కట్టుకోవాలి, ఇష్టపడాలి. దేవుడు చెప్పినట్టుగా మనం కడతా ఉండాలి. మనం అందరం కలిసి ఆత్మ సంబంధమైన ఒక మందిరముగా కట్టబడాలి. అందులో ప్రభు ఉంటాడు. ఏ సంఘం అయితే ఆత్మ సంబంధముగా ఆయన మాట మీద, ఆయన మూలరాయిగా చేసుకొని ఆయన మీద ఆధారపడి జీవిస్తూ వారు కట్టుకుంటారో ఆత్మీయ జీవితాన్ని, ఆత్మ సంబంధమైన మందిరములో దేవుడు ఉంటాడు. అది ఆయన నివాస స్థలం. దేవుడు ఉండడం మనకి సంతోషమా, లేకపోతే మన జేబు నిండా డబ్బులు ఉండడం సంతోషమా? దేవుడు ఉండడం మనకు ముఖ్యమా? మనం నిండా ఆరోగ్యంగా ఈ లోకంలో గంతులేయటం ముఖ్యమా? ఏది ముఖ్యం మనం ఎంచుకోవాలండి. వి మస్ట్ చూజ్. అందరూ అంతటను మారు మనస్సు పొందాలి. ఆ మారు మనస్సు ఆత్మ సంబంధమైన మనసులోనికి రావాలి. అప్పుడు ప్రభువునందు మనం రక్షణలో కొనసాగలుగుతాం. మనం నశించిపోవద్దు అని ప్రభు మనం ప్రేమించి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకు నిత్య జీవమును మన ముందు పెట్టాడు. ఈ యొక్క మాటలు దేవుడు మనకిచ్చిన సత్యము, పరిశుద్ధాత్మ మన ముందు పెట్టిన సర్వసత్యము మనం గ్రహించి అంగీకరించి ప్రభువునందు మనము ఆత్మీయంగా జీవించడానికి మనం తీర్మానం చేసుకుందాం. ఈరోజు మనం ఇష్టపడదాం.